మీరు హోమ్ మేడ్ ఫుడ్ తినే ఉంటారు. హోమ్ మేడ్ జ్యూస్ తాగే ఉంటారు. హోమ్ మేడ్ బ్రాండీ వైన్ తీసుకొనే ఉంటారు. కానీ హోమ్ మేడ్ కార్‌ను నడపలేదు గావచ్చు గదా! అందుకే మీకోసం ఈ హోమ్ మేడ్ కార్‌ను పట్టుకొచ్చిన. దాన్ని తయారు చేసిన పెద్ద మనిషి ఎక్కి తిరిగేతానికి తయారుగున్నాడు. సార్ ఇక మీరు గానియ్యుండ్రి. ఓర్ని గమ్మతున్నది కదా కారు. ఏదో వేరే గ్రహం మీద దిగి నడిచే రోబో తీరుగానే ఉన్నది. అటు చిన్న పిల్లలు ఆడుకునే కారు కాదు, ఇటు పెద్దోళ్ళు రోడ్ల మీద నడిపే కారు కాకుండా నడుమిట్లకున్నది. పెద్ద పెద్ద మనుషుల నడుమ జిలకర పొట్టోడు రింగ రింగ తిరిగినట్టు రోడ్డు మీద చెక్కలు కొడుతుంది. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ ఏరియాలుండే పరేష్ బాయ్ అనే గీ సారు 2 లక్షలు ఖర్చు చేసి గీ కారును తయారు చేసిండట. మరి ఏందయ్యా గీ కారు స్పెషల్ అంటే రూపాయి ఖర్చు లేకుండా రోడ్ల మీద రై రై అని తిరుగుతుందట. అగో గట్లెట్లా? పెట్రోలో డీజిలో పోయాలి, అది కాకుంటే కరెంట్ ఛార్జింగ్ అన్న పెట్టాలి. ఏ తిరగ చూసినా పైసలు ఖర్చు అయితే కదా. అంటే ఇది సోలార్ శక్తితో నడుస్తుందంట. అంటే ఎండవేడికి కరెంట్ తయారైతుంది అన్నట్టు. ఆ కరెంటే ఈ కారును రోడ్ల మీద రయ్య తిప్పుతుంది అన్నట్టు. చూస్తే బుడ్డగానే ఉన్నది కాబట్టి పార్కింగ్ కూడా తిప్పలు ఉండదట. మంచిగా ఉన్నది కదా. అన్నట్టు ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే సూర్యుడు సురసుర బయటికి వెళ్ళినప్పుడు సోలార్ పనిచేయదు కాబట్టి కరెంటు ఛార్జింగ్ కూడా పెట్టుకునే సౌలత్ ఉన్నదట. కాబట్టి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెంచుతున్నారు. ఇక కరెంట్ ఛార్జీలు కూడా బాగున వండుతున్నాయి. అందుకే 2 లక్షలు పోయినా మంచిదే గిసొంటి కారు తయారు చేయించుకోవాలని అనుకుంటురట గుజరాత్ రాష్ట్రంలో ఉండే జనాలు. అబ్బా అన్ని వాళ్ళకేనా? ఈ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టి దేశం మొత్తానికి అవసరమైతే ప్రపంచ దేశాలకు కూడా పంపిస్తే మంచిదని కడమ రాష్ట్రాల పబ్లిక్ కూడా అనుకుంటురట. మరి చూడాలి ఆ సోలార్ కారు ఫ్యూచర్ లో ఏ తిరగ నడుస్తుందో ఇండియన్ రోడ్ల మీద అనేది. అనుకున్నదేగా అయ్యింది. కొత్తేముంది ఇంట్లో కామన్ పబ్లిక్ కోతీరు, పరపతి పవర్ ఉన్నోళ్ళ కోతీరు అనేది పాత ముచ్చట్నేనా? ఇగో గిసొంటి కామెంట్లు నిన్నటి సంది సోషల్ మీడియాలో ఇరాం లేకుంటే ఇరుగా మరుగగా అనొస్తున్నాయి. ఇంత దేని గురించి చెప్తున్నావు అర్థమయ్యే ఉంటది కదా. ఆ గా బెయిల్ ముచ్చట మీదనే ఇంటర్నెట్ లీన్ వస్తున్నాయి. ఇంకిన్ని ముచ్చట్లేంటియో కూడా ఈడికెళ్ళ చూద్దాం పాన్రి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కు షరతులతోనే ₹1,00,000 పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే భగీరథ్ కు బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపించిండు బాధితురాలు తరపు లాయరు. ఇంకా దర్యాప్తు పురాగా కానేలేదు. మెయిన్ సాక్షులైన కామన్ ఫ్రెండ్స్ ని ఇంకా పిలిపించి విచారణ చేయలేదని చెప్పిండు. భగీరథ్ కు బెయిల్ ఇస్తే సాక్షులను భయపెట్టే ప్రమాదం కూడా ఉందనుకొచ్చిండు. అయితే భగీరథ్ తరపు లాయర్ నిరంజన్ రెడ్డి ఉండి భగీరథ్ 40 రోజులకు మీదనే కస్టడీలు ఉన్నాడు. పిల్లగాని విద్యా భవిష్యత్తు దెబ్బతింటున్నది. మన పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇస్తే మంచి ఎగ్జామ్లు రాసొచ్చి మళ్ళా గడువు ఒడిసిపోగానే జైల్లో లొంగిపోయిండు. కాబట్టి ఇప్పుడు కూడా బెయిల్ ఇస్తే పెట్టిన కండిషన్ల కట్టుబడి ఉంటాడని వాదించిండు. దాంతో కోర్టు అన్ని షరతులతో బెయిల్ ఇచ్చేసింది. ఇట్లా బెయిల్ వచ్చిందని వార్తలు బయటికి రాగానే బయట ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్ చేయబట్టిరు. కేసు పెట్టినాక దొరకకుండా 10 దినాలు పరారీలు ఉన్నాడు భగీరథు. ఓ సెంట్రల్ మంత్రి కొడుకు పత్తా లేకుండా పోతే పట్టుకునే వ్యవస్థ లేదా పోలీసులా అని సోషల్ మీడియాలో మస్తు మాటలు వచ్చినాయి. అటెంకాల ఇంటోళ్ళేమో మేమే అప్ప చెప్పినామన్నారు, పోలీసులేమో కాదు మేం పట్టుకున్నామన్నారు. ఏదైతే ఏందని మొత్తానికి లోపటేసిర్రు. మళ్ళా మన సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని చెప్పి మధ్యంతర బెయిల్ ఇచ్చిరి. ఇప్పుడు ఆఖరికి బెయిల్ కూడా వచ్చే వరకలా మొదటి సంది కేసు మీద లడాయి చేసి బాధితురాలికి బరాబర్ న్యాయం చేయాలని కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ లో రాసుకొచ్చింది. ఇట్లా బండి భగీరథ్ కు బెయిల్ వచ్చుడు బాధాకరము, కానీ గౌరవ హైకోర్టు తీర్పును మనం గౌరవించాలి. కానీ రేవంత్ సర్కార్ తీరు చూస్తుంటే నిందితుని ఎట్లయినా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న హుషారు కొట్టొచ్చినట్టుగా అనొచ్చింది. హోంమంత్రి రేవంత్ రెడ్డి ఇయాల్టి కూడా బాధితురాల్ని పరామర్శించకపోవడు పలకరించకపోవడు దీనికి సంకేతం అని రాసుకొచ్చిండు. అయినా నిందితునికి సీక్రెట్ గా పరీక్షల పేరు మీద మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి బండి సంజయ్ల బలమైన దోస్తాన్ బయటపడ్డది. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోంమంత్రిగా, బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నంత కాలము బాధిత మైనర్ బుజ్జికి న్యాయం జరగదు. 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడవలసిన నిందితుడు ఇలా బెయిల్ మీద బయటికి రాబోతున్నాడు. మొత్తానికి జూలై 11 తారీఖు నాడు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. షబ్బాష్ రేవంత్ గారు, దోస్త్ అంటే మీ లెక్క ఉండాలనుకుంటా ఘాటుగానే ట్వీట్ పెట్టింది. ఇట్లా మరి సోషల్ మీడియాలో కూడా తీరొక రకంగా వస్తున్న మాటలకు సర్కార్కి వెళ్ళి ఎటువంటి రియాక్షన్ ఉంటుంది అనేది రేపు చూడాలిగా.